నేను అడుగుతున్నా బట్టి గారు, నేను చెప్పేది తప్పైతే నువ్వు ఆన్సర్ చేయి. రమ్మంటావా? 7కి రమ్మంటే గడికి వస్తా. నీ ప్రగతి భవన్కు రమ్మంటే కూడా వస్తా. నువ్వు జైపూర్ పవర్ ప్లాంట్కు రాజస్థాన్తో అగ్రిమెంట్ చేసినావా, చేయలేదా? పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ జిల్లాలో జాగ తీసుకుంటాను రాసుకున్నావా లేదా? నేను కార్మికుల పక్షాన్ని అడుగుతున్న సమాధానం చెప్పు అని చెప్పిన ఈ రోజు నేను నిలదీస్తా ఉన్నా. ఇక ఇంకో విషయం, అసలు ఉన్న పవర్ ప్లాంటే చక్కగా నడుపుతలేరు ఇల్లు. అప్పుడు 2x600 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ మన జైపూర్కు, మన సింగరేణికి జైపూర్లో ఉన్నది. అది బీఆర్ఎస్ టైంలో 2017-18 9,575 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి భారతదేశంలోనే బ్రహ్మాండంగా పనిచేసే పవర్ ప్లాంట్ గా దేశంలో 5వ ర్యాంక్ వచ్చింది ఆ రోజు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 2025-26 9,575కి వెళ్ళి దాని విద్యుత్ ఉత్పత్తి 7,578కి తగ్గి 5వ స్థానం నుంచి 65వ స్థానానికి పడిపోయింది. ఉన్నది చక్కగా నడిపే తెలివి లేదు కానీ ఇక కొత్తది పెట్టమంటారు. ఉన్నదాని పరిస్థితి ఏమైంది? నాడు బీఆర్ఎస్ ఉంటే దేశంలో 5వ ర్యాంకు, నేడు దాని విద్యుత్ ఉత్పత్తి 2,000 మెగావాట్లు 2,000 మిలియన్ యూనిట్లు తగ్గి 65వ స్థానానికి పోయింది. అంటే ఇవాళ సింగరేణిని ఎట్లా నడుపుతున్నారు? ఉన్న ప్లాంట్ని కూడా ఫుల్ స్కేల్ నడుపుతలేరు. 2,000 మిలియన్ యూనిట్లు తగ్గు అంటే ఎంత నష్టం జరుగుతుందో సింగరేణికి ఒక్కసారి ఆలోచించండి. ఇది దాని పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మరి ఈ పవర్ ప్లాంట్ దేనికోసం పెడుతున్నారు? తెలంగాణ గవర్నమెంట్ పీపీఏ చేసుకోలే, రాజస్థాన్ పీపీఏ చేసుకోలే. మీరు పెట్టిన సోలార్ పవర్ ఎవడు కొనకపోతే మూలకు పడ్డది 1000 కోట్లు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు వీళ్ళు పెట్టే ఈ 2x800 మెగావాట్స్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 1,500 2,000 ఖర్చు పెట్టిండ్రు. అది ముంగడి రాదు, వెనుకకు రారాదు. అందుకే ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ ముంగడి చెప్తా గానీ, ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి ఇలా అప్పుల్లోకి పోయి ఓడీ మీదకు పోయింది. ఎందుకు పోయింది ఓడీకి? అవసరం లేకుండా 1000 మెగావాట్లు సోలార్ పవర్ ప్లాంట్కి పెడతారు. దీనికి పీపీఏ దిక్కు లేకుండా 1,000-1,500 కోట్లు జైపూర్ పవర్ ప్లాంట్ మీద ఖర్చు పెట్టిరి. బామ్మర్ది సృజన్ రెడ్డికి బడా కాంట్రాక్టర్లకు ఓబీ టెండర్లు ఇచ్చి అందులో 500-600 కోట్ల రూపాయలు లూటీ చేస్తుంది. ఇట్లా చేసినాక మరి సింగరేణి ఉంటుందా? ఇక ఈ బొగ్గు కుంభకోణం అసలు ఏంది? బొగ్గు కుంభకోణం ఏమైంది? 40 లక్షల టన్నుల బొగ్గు ఎందుకు మాయమైంది? ఎటుపోయింది బొగ్గు? నిజంగా బొగ్గు ఉన్నదే నిజమైతే మేము RG2కు చూడ్డానికి పోతే మమ్మల్ని ఎందుకు ఆగబట్టిండ్రు? భూపాలపల్లి ఓబీ దగ్గరికి మేము పోతుంటే మమ్మల్ని ఎందుకు ఆగబట్టిండ్రు? అంటే బొగ్గు లేదు అక్కడ. అసలు విషయం మీకు చెప్తా. ఇవాళ మొన్న కొత్తగూడెంలో కూడా చెప్పినా, ఇవాళ మీకు మంచిర్యాలలో కూడా చెప్తా. ఏం జరిగింది? గొప్పలకు పోయి సింగరేణిని ఆగం చేసింది. అంటే బొగ్గు ఉత్పత్తే కాలే. బొగ్గు ఉత్పత్తి చేయకుండానే బొగ్గు దవ్వినట్టు, దాని మీద లాభాలు వచ్చినట్టు, ఆ లాభాల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టుడు, ఆ లాభాల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు ఇచ్చుడు, ఆ లాభాల మీద కోల్ సెస్ కట్టుడు, ఆ లాభాల మీద డిఎంఎఫ్టీ కట్టుడు, ఆ లాభాల మీద రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుకోవడానికి సిఎస్ఆర్ పైసలు కూడా ఇచ్చుడు. ఎవ్వనయ్య సొమ్ము? తవ్వని బొగ్గుకి ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? లాని లాభాలకు ఎవడన్నా డివిడెండ్లు ఇస్తాడా? అది కొంప ముంచింది ఇవాళ. అందుకే దాస్తున్నారు. అది పెద్దగా చేయి బాబు. ఎస్, ఇది ఒకసారి చూడండి. నేను దీన్ని చెప్పే ముందు కింద ఏపీఏ అని ఉంది. అదేంది? అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ తెలుసా? విన్నరా? అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ తెలుసా? అది మూతపడి ఎన్ని రోజులు అయింది? 2 సార్లు. 2 ఏళ్ల నుంచి అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో ఉత్పత్తే లేదు, బొగ్గు ఉత్పత్తే లేదు. అటువంటి అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో ఎంత ఇప్పుడు స్టాక్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 1,69,877 ఇదా? సారీ, 1,81,771
టన్నుల బొగ్గు ఉంది అంటున్నారు. మొన్న మా ఈశ్వరన్న